ప్రస్తుతం నాతో బిగ్ బాస్ ఫేమ్ సంజన ఉన్నారు. కంఫర్టబుల్ గా లేకపోతే ఐ విల్ ఓపెన్ ద గేట్స్ అండ్ యూ కెన్ గో. ఎట్లా వచ్చింది మీకు ఈ ఆఫర్? యాక్చువల్లీ బిగ్ బాస్ లోనే నాకు చూసారు మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యాండిడేట్స్ లో అవును. ఇమాన్యుల్ అండ్ మేమిద్దరే అల్ట్రా ట్రోలర్స్ వచ్చేసి సంజన ఇంత రిజర్వ్డ్ గా ఎందుకుంది, ఇంత స్టిఫ్ గా ఎందుకుంది అని. సంజన ఫేస్ లో ఒక స్మైల్ కనిపించట్లేదు, సంజన ఫేస్ లో ఒక హ్యాపీనెస్ కనిపించట్లేదు, ఏదో ఒక బొమ్మలాగా ఉంటుంది. ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు ఐ డ్రీమ్స్ లో వచ్చి మీతో ఇంటర్వ్యూ చేస్తాను, ఇక్కడ అల్లరిద్దాము. కానీ మిమ్మల్ని బాగా బాధ పెట్టిన, కన్నీళ్లు పెట్టించిన ట్రోల్ ఏదన్నా మీకు? ట్రోలర్స్ ట్రోల్ చేస్తారా? ఐ లవ్ యూ మై ట్రోలర్స్, ఇంకా ట్రోల్ చేయండి. మీ సీరియల్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి దూరం రావడం అంటే ఒక తల్లిగా. తమిళనాడు సీఎం విజయ్ త్రిష గురించి మీరు ఒక కామెంట్ చేశారు. మన గవర్నెన్స్ లో మీకు ఏమీ తప్పు దొరకట్లేదు, పోతూ పోతూ గుండెని రాయి చేసుకుంటున్నా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో బిగ్ బాస్ ఫేమ్ సంజన ఉన్నారు. సంజన ప్రస్తుతం ఒక సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు. ఆ సీరియల్ ఏ దేవి వరమో నీవు అందరికీ తెలుసు. లక్షలాదిగా ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు రాత్రి 8:30 స్టార్ మాలో అలాగే జియో హాట్స్టార్లో కూడా ప్లే అవుతూ ఉంది. బిగ్ బాస్తో కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ని సొంతం చేసుకుంది సంజన. ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా ఆ ఫ్యాన్ బేస్ అనేది డబుల్ ట్రిపుల్ అయిపోయింది. ఎందుకంటే నేను కూడా సీరియల్స్ ఈ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటా. సీరియల్లో ఎంత న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారో, బిగ్ బాస్లో మనం చూసిన సంజనేనా ఇక్కడ కనిపిస్తోందని చెప్పి ఆ వేరియేషన్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఈ సీరియల్ గురించి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని కాంట్రవర్సీ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మనం సంజనతో మాట్లాడదాం. నమస్తే సంజన. హాయ్, నమస్తే వలి గారు, హౌ ఆర్ యూ? యా ఫైన్, బాగున్నారా మీరు? ఎస్, వెరీ గుడ్. యా, అయితే బిగ్ బాస్ ఎంత గొప్పగా నడిచిందో మనకు తెలుసు. చాలా గొప్ప ఫేమ్ వచ్చింది మీకు. బిగ్ బాస్ తర్వాత చాలామంది ఆర్టిస్టులు దాన్ని ఏమంటారు, ఫేమ్ ఫాలో అవుతూ వస్తుంది. కానీ సంజన మాత్రం టోటల్ డిఫరెంట్. వెంటనే సీరియల్ రావటం, సీరియల్లో యాక్ట్ చేయటం, సూపర్ డూపర్ హిట్ అవటం. నేను విన్నాను ఒకటి, యాక్చువల్గా మండే టు సాటర్డే సీరియల్ ఉంటుంది, ఇప్పుడు సండే కూడా కలిపేశారు. మొత్తం టోటల్ 30 days స్టార్ మాలో ఈ సీరియల్ వస్తుంది, ఏ దేవి వరము నీవు అని. సో సంజన వల్లే జరిగింది అది అనిపిస్తుంది నాకు అట్లా. ఇట్స్ టీమ్ వర్క్. డెఫినెట్లీ మన డైరెక్టర్ సురేష్ సార్కి ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాలి, బికాస్ చాలా క్రియేటివ్గా చేస్తున్నారు. అలానే తగ్గట్టు మన ఫ్లయింగ్ ఈగిల్స్ ప్రొడక్షన్, నారాయణ స్వామి సార్, నితిన్ సార్ చాలా మంచిగా ప్రొడ్యూస్ చేసి, చాలా గొప్పగా రిచ్ లొకేషన్స్ ఇచ్చి ఒక సినిమాకి వచ్చే క్వాలిటీ అంతా ఖర్చు చేస్తున్నారు మన ప్రొడ్యూసర్స్ అండ్ ఆర్టిస్ట్ కూడా. ఇట్స్ డెఫినెట్లీ టీమ్ వర్క్. ఆల్ ది ఆర్టిస్ట్ చాలా కష్టపడి మనస్ఫూర్తిగా యాక్ట్ చేస్తున్నాము. సో ఆ డెడికేషన్ వచ్చేసి మాకు అంత కలర్ వచ్చింది, అంత ఫ్రూట్ వచ్చింది. అండ్ వెరీ హ్యాపీ. మండే టు సండే ప్రతిరోజు ఆన్ ఎయిర్ ఉన్నాము. అదే అంటే సీరియల్ అన్నాక మండే టు ఫ్రైడేనో లేకపోతే మండే టు సాటర్డేనో ఇదే ఉంటుంది. వీకెండ్స్ అంతా కూడా ఏమంటుంది, ఎంటర్టైన్మెంట్ మోడ్ ఎక్కువ ఉంటుంది. కానీ సీరియల్ కూడా కంటిన్యూ చేయడం అంటే హిస్టరీలో నాకు తెలిసి ఫస్ట్ టైం కావచ్చు. ఐ థింక్ షార్టెస్ట్ టైంలో జియో హాట్స్టార్లో నంబర్ 1లో నడుస్తుంది ఇప్పుడు ఏ దేవి వరమో నీవు. 50 million వ్యూస్ ఏదో వచ్చినాయి జస్ట్ ఇప్పుడు దాకా 42 episodes దాకా. అండ్ కొన్ని పాత సీరియల్స్ ఉన్నాయి, ఆ పాత సీరియల్స్కి ఇప్పుడు దాకా 186 million ఉన్నాయి. ఆ పాత సీరియల్స్ వచ్చి ఆల్మోస్ట్ 6 months ఓల్డ్, 1 year old ఉన్నాయి. మాకు 45 episodes లోనే 50 million వ్యూస్ రీచ్ అయ్యాం మేము. సో జియో హాట్స్టార్లో సీరియల్స్లో నంబర్ 1 వెళ్తున్నామని వినపడాను. సో వినిపించింది, నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా ఎక్కువ డెడికేషన్గా కష్టపడాలని మనస్ఫూర్తిగా నేను ఫీల్ అవుతున్నా. సంజన, యాక్చువల్గా ఈ క్యారెక్టర్ ఎట్లా వచ్చింది మీకు? బిగ్ బాస్ లో ఉన్న ఆ సంజన వేరు, టోటల్ డిఫరెంట్ అనమాట. చాలా హుందాగా, ఒక పెద్ద తరహా వ్యక్తిగా, చాలా డీసెంట్ గా, స్ట్రిక్ట్ గా ఇట్లా ఉంది క్యారెక్టర్. ఎట్లా వచ్చింది మీకు ఈ ఆఫర్? యాక్చువల్లీ బిగ్ బాస్ లో మీరు నాకు చూసారు మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యాండిడేట్స్ లో ఇమాన్యుల్ అండ్ మేమిద్దరే అల్ట్రా ఎంటర్టైనింగ్, అల్ట్రా ఫన్నీ, అల్ట్రా కూల్, చిల్డ్ అవుట్ పీపుల్ గా ఉంటాము. బట్ ఎక్కడో ఒక లోపలనే మన స్ట్రెంగ్త్ చాలా మంచిగా కన్వే అవుతుంది బిగ్ బాస్ లో. బికాస్ 3.5 months నా రియల్ సంజనానే ఉండేది, మీరు అందరూ చూసారు. సో ఆ స్ట్రెంగ్త్ కి ఎక్కడో ఈ క్యారెక్టర్ కనెక్ట్ అయింది అనేసి నాకు అనిపిస్తుంది. ఆ స్ట్రెంగ్త్, ఆ పర్సీవియన్స్, ఆ డెడికేషన్, ఆ ఆనెస్టీ, కష్టపడే ఒక
స్పిరిట్ ఏముందో ఈ క్యారెక్టర్ లో కూడా ఉంది. బట్ గీతాంజలి దేవి అని నా క్యారెక్టర్, షీఈస్ కంప్లీట్లీ సీరియస్ క్యారెక్టర్. అవును. చాలా చిన్నగా నవ్వుతుంది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ స్కెడ్యూల్లో ఐఎమ్ స్మైలింగ్, నేను స్మైల్ కూడా చేస్తే సంజన డోంట్ స్మైల్, ఇది సంజన కాదు, ఇది గీతాంజలి దేవి. నాకు వదిలితే స్మైల్ చేయడానికి నేను అరగంటలో లాఫ్ చేసే నేచర్ నాది. రియల్ లైఫ్ లో నేను అంత బబ్లీగా జోపిగా ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా, బిగ్ బాస్ కూడా మీరు చాలా అల్లరి పిల్లలాగా ఉన్నారు. అవును, అల్లరి పిల్లల్లాగా లిటరలీ కాలేజ్ కిడ్ లాగా జంప్ చేస్తుంటాను నేను, ఒక్క చోట కూర్చొని అంత ఎనర్జెటిక్ గా ఉంటాను. కానీ ఈ క్యారెక్టర్ చాలా సొఫిస్టికేటెడ్, చాలా రిజర్వ్డ్ అండ్ చిన్నగానే మాట్లాడితే చాలా పవర్ఫుల్ గా మాట్లాడుతుంది. ఒక్కసారి చెప్తే 100 సారి వినిపించినట్టు ఆపోజిట్ పర్సన్ కి కన్వే అవుతుంది. అట్లాంటి క్యారెక్టర్ సంజన. నువ్వు తగ్గాలి, నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, నీ బాడీ లాంగ్వేజ్ కంట్రోల్ చేసుకోవాలి. హాయ్ చెప్పాలంటే హాయ్ నీ చెప్తే టేక్ నాట్ ఓకే అంటారు డైరెక్టర్. హాయ్ అని ఎందుకు చెప్తావు, ఒట్టి హాయ్ అంతే చెప్పు. ఐఎమ్ లైక్ ఓకే సార్. సో నాకు ట్యూన్ అవడానికి క్యారెక్టర్ కి 4-5 days పడింది. అండ్ ఇంకో చోటు చూస్తే ట్రోలర్స్ వచ్చేసి సంజన ఇంత రిజర్వ్డ్ గా ఎందుకుంది, ఇంత స్టిఫ్ గా ఎందుకుంది అని ఏదో నేను కూడా కొన్ని కామెంట్స్ చూశాను. చాలా స్టిఫ్ గా ఉంది, అసలు యాక్టింగ్ చేస్తుందా లేదా, డైరెక్టర్ అసలు ఏం చేస్తున్నాడు, సరిగా యాక్టింగ్ చేయలేదు. డైరెక్టర్ వచ్చి దేవుడు, నా డైరెక్టర్ వచ్చేసి ఇద్దరు డైరెక్టర్ సురేష్ సార్, నవీన్ సార్ ఎంత మంచిగా తీస్తున్నారంటే ద షో ఇస్ నంబర్ 1 టుడే బికాస్ ఆఫ్ మై డైరెక్టర్స్. సో సూపర్ గా తీస్తున్నారు. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. మీరు గీతాంజలి దేవిని ఒక వేరే క్యారెక్టర్స్ తో పోలించొద్దు. మీరు పోలిస్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు ఒక స్టిఫ్ గా ఉండే, ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపల్స్ ఉంటారు, షీఈస్ ఎ స్కూల్ ఓనర్, మల్టీ చైన్ స్కూల్ బిజినెస్, కాలేజ్ బిజినెస్ ఉంది, ఎడ్యుకేషనిస్ట్. సో ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపల్స్ ఉంటారు, కలుస్తారు, మీరు అల్లరిస్తారా? వాళ్ళు అల్లరిగా ఉండరుగా. ఎలా ఉంటారు? చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, సీరియస్ గా ఉంటారు. సో షీఈస్ ఎ ఎడ్యుకేషనిస్ట్. ఎంతలో ఉండాలి అంతలోనే ఉంటుంది. అండ్ ఎంత మాట్లాడాలో దానికంటే ఇంకా తగ్గి మాట్లాడుతుంది. సో ద క్యారెక్టర్ ఇస్ సో స్టిఫ్ ఆఫ్ ఎడ్యుకేషనిస్ట్. అండ్ తన పిల్లలతో కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉంటుంది. చాలా ప్రేమిస్తుంది పిల్లల్ని, కానీ ఆ ప్రేమ దాచుకుని ఇంకా ఆయన్ని పద్ధతిగా ఎలా పెంచాలని తను చూస్తూ ఉంటుంది. ఆయనే కాదు, ప్రతి ఒక్కరితో ఆ పద్ధతి, మరి ఆ డిగ్నిటీ, ఆ క్లాస్, ఆ రిజర్వెన్స్ లోనే ఉంటే ఒక క్యారెక్టర్ గీతాంజలి దేవి. ఇప్పుడు మీరు సంజన ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనేసి మీరు చెప్తే నేనేంటి అంటే, సంజన ఫేస్ లో ఒక స్మైల్ కనిపించట్లేదు, సంజన ఫేస్ లో ఒక హ్యాపీనెస్ కనిపించట్లేదు, ఏదో ఒక బొమ్మలాగా నుంచి ఉంటుంది, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు కదా. అప్పుడప్పుడు ఐ డ్రీమ్స్ లో వచ్చి మీతో ఇంటర్వ్యూ చేస్తాను, ఇక్కడ అల్లరిద్దాము, ఇక్కడే డాన్స్ చేద్దాము, ఇక్కడే పండుగ చేద్దాము, ఇక్కడికి వచ్చేసి నా స్మైల్ చూడాలంటే ఈ ఇంటర్వ్యూ చూడండి, అంతే చెప్పగలుగుతాను తప్ప ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్. నాకు నా డైరెక్టరే దేవుడు. దేవుడి కంటే తక్కువ నాకు డైరెక్టర్ కానే కాదు. నా టీచరు, నా గురుగారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, నాకు నా డైరెక్టరే. నా డైరెక్టర్ ఓకే చెప్తేనే సీరియల్ ఆన్ ఎయిర్ వస్తుంది కదా. అక్కడ మేము ఎంత కష్టపడుతున్నాం. ఇంకో చోట చూస్తే కొద్దిగా బాధేస్తుంది, ఇదేంటి ట్రోలర్స్ ఇలా చేస్తున్నారు. ఇంకో చోట చూస్తే వాళ్ళకి సినిమాటిక్ నాలెడ్జ్ లేదు పాపం, అందుకే ట్రోల్ చేస్తున్నారు. ఇంకో యాంగిల్లో చూస్తే ట్రోలర్స్ మమ్మల్ని రెచ్చగొడితేనే మేము ఇంకా యాక్టివ్గా ఉంటాం. అందరూ బాగున్నావు అని చెప్తే పోయేసి హ్యాపీగా చెట్టు పైన కూర్చొని రిలాక్స్ అయిపోతాం. మనుషులంటే అంతే కదా, ఎవరైనా కొడితే ఇది బాగాలేదు, అది బాగాలేదు అని మేము ఇంకా అలర్ట్ గా ఉంటాము. ఇంకా ట్రోలర్స్ కూడా తెలుసు అసలు క్యారెక్టర్ బట్టి యాక్ట్ చేస్తారని వాళ్ళకి కూడా ఐడియా ఉంది. కానీ అయినప్పటికీ మిమ్మల్ని ఏదో బ్యాడ్ చేయాలన్న ఉద్దేశం వాళ్ళకి కనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు ఎక్కడో ఇది పెయిడ్ పిఆర్, మన విరుద్ధంగా ఎవరైనా ఉన్నారా, కాంపిటీటర్ ఆర్టిస్ట్, ఎవరు ఆర్టిస్ట్ అని తెలీదు. కానీ బికాజ్ వాళ్ళు ఎంత టార్గెటెడ్ గా రాస్తున్నారంటే, ప్రొఫెషనల్ తెలుగులో రాస్తున్నారు. మేము సి ట్రాన్సిషన్ అని వాడేసి ఇంగ్లీష్లో మేము చదవాలి. నేనైతే చదవను, బట్ నా టీం నాకు చెప్తే, నాకు ఇంత ఘోరంగా రాస్తున్నారంటే ఇది డెఫినెట్లీ ఆపోజిషన్ ఎవరో ఆర్టిస్ట్ ది పేడ్ పిఆర్. ఇది నేను బిగ్ బాస్ టైంలో కూడా నేను పిఆర్ చేసుకోలేదు, నేను ఇవాళకి కూడా పిఆర్ చేసుకోలేదు, ముందుకి కూడా నేను పిఆర్ చేసుకోను. నాకు ఏదో పిఆర్ చేయాలంటే ఇదే గొప్ప. ఐ డ్రీమ్స్ లో వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇస్తాను 6 months లో ఒకసారి, ఇదే మాక్సిమం ఒక పిఆర్ అని చెప్తే నేను ఫాలో అవుతాను. బికాజ్ నేను న్యాచురల్ ఆర్టిస్ట్. పిఆర్కి నేను లోపల పోవాలంటే కూడా బిగ్ బాస్ ముందు నాకు ఇంతమంది ఫోన్ చేసి 40,000 per week ఇవ్వండి సంజన, మీ గురించి అందరూ జైకారా చేస్తారు ఆ బయట. ఐ టోల్డ్ చూడండి, నాకు నా ఆట కాపాడుతుంది, నేను పోయేసి నా రక్త పెట్టిస్తాను, ప్రతి ఒక్క చెమట పెట్టిస్తాను, అంత సిన్సియర్గా నేను వర్క్ చేస్తాను.
నేను నన్నే కాపాడడానికి ప్రయత్నిస్తాను. వేరే వాళ్ళని నాశనం చేసేసి నేను నించుకుంటాను, అలా నేను చేయను. బిగ్ బాస్‌లో కూడా నా సిన్సియారిటీ, నా ఆనెస్టీ నచ్చితే నాకు నా ఆడియన్స్ కాపాడతారు. నేను సపోజ్ నచ్చలేదంటే నాకు బయటకు పంపిస్తారు. నాకు ఎవ్వరు కాపాడడానికి వీలు లేదు. ఎవరు నా గురించి జై జయకారా కానీ చేసి మిమ్మల్ని బాగా బాధ పెట్టిన, కన్నీళ్లు పెట్టించిన ట్రోల్ ఏదన్నా మీకు అంటే మనసుకు ఎక్కువగా బాధ పెట్టించింది ఏంటి? ఫీల్ అవుతానండి. కానీ ఇప్పుడు పోతూ పోతూ గుండెని రాయి చేసుకుంటున్నా. అంతేనా? యెస్. ట్రోలర్స్ ట్రోల్ చేస్తారా? ఐ లవ్ యూ మై ట్రోలర్స్. ఇంకా ట్రోల్ చేయండి చెప్తాను. మీరు చెప్తే సంజన లావ్ అవుతున్నావు అని ట్రోల్ చేస్తే నేను ఇంకా స్లిమ్ అవుతాను. మీ వల్లే నేను ఇంకా అందంగా అవుతాను. మీరు లేదు నువ్వు లావ్ అవ్వు సంజన, నువ్వు బాగుండు సంజన అని చెప్తే ఇంకా 2 ప్లేట్ బిర్యానీ తిని ఇంకా లావ్ అయ్యి నేను బ్యాడ్‌గా కనిపిస్తాను. సో మాకు ఎవరైనా క్రిటిక్స్ ఉంటే మేమంతా అలర్ట్‌గా ఉండగలుగుతాం. సో ఐ లవ్ యూ మై ట్రోలర్స్. మీతో పోటీ పడడానికి, ఫైట్ చేయడానికి నా ఫ్యాన్స్ రచ్చ రచ్చగా అక్కడ కామెంట్స్‌లో రిప్లై చేసి నా ఫ్యాన్స్ కొట్లాడుతున్నారు. నా ఫ్యాన్స్‌కి కూడా డబుల్ లవ్ యూ మై ఫ్యాన్స్ అని చెప్పడానికి ఇష్టపడతారు. నా ఫ్యాన్స్ నేను ఎంత ప్రేమిస్తానో నా ట్రోలర్స్‌ని కూడా నేను అంతే ప్రేమిస్తాను. నా హార్ట్‌లో ఫుల్ ఆఫ్ లవ్ ఉంది తప్ప నాకు ఎవ్వరి మీద హేట్ లేదు. మీరు నాకు ఎంత బ్యాడ్ అయినా చెప్తే స్టిల్ నేను దేవుడిలో కోరుకుంటాను. మీరు ట్రోలర్ అయినా సరే మీరు మీ లైఫ్‌లో మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండాలని. గ్రేట్. మీ సీరియల్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మీ కో ఆర్టిస్టులు సపోర్ట్ ఏ విధంగా ఉంది? సోనియా ఇస్ లైక్ నాకు లిటరలీ చిన్న చెల్లిలాగా. వెరీ స్వీట్ గర్ల్, వెరీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. తమిళ్‌లో కూడా ఒక సీరియల్ చేస్తుంది. ఇప్పుడు తెలుగులో కూడా చేస్తుంది. శ్రవణ్ గారు కూడా నాకు అత్త అత్త అని పిలుస్తారు. కెమెరా ఆఫ్ ఉంటే కూడా ఇప్పుడు నాకు అత్త అత్త అనే పిలుస్తారు. అంతేనా? ఫోన్ చేసి కూడా హాయ్ అత్త ఎలా ఉన్నారనే పిలుస్తారు. సో మేము ఒక ఫ్యామిలీగానే చేంజ్ అయిపోతున్నాం లిటరలీ. అండ్ మరి 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 ఎవ్రీ మంత్ నా ఫ్యామిలీతో ఎంత టైం గడుస్తున్నానో అంతే టైం మన షూటింగ్ లొకేషన్‌లో కూడా నేను గడుస్తున్నాను. లిటరలీ వీఆర్ ఆల్ ట్రావెలింగ్ లైక్ అ క్లోజ్ బంచ్. నేను ఏదైనా హోటల్ నుంచి తెచ్చి తింటే నాకు లేదు అందరితో షేర్ చేద్దాము, ఒంటరిగా తింటే బాగుండదు. ఓకే. సో లిటరలీ ఆ ఫ్యామిలీ ఫీల్ వచ్చేసింది. మొత్తం కో ఆర్టిస్టులు అందరూ ఒక ఫ్యామిలీ అయిపోయారు అందరూ. సీరియల్‌లో అట్లానే ఉంటుంది. అవును. అంటే ఒకే ఇంట్లో షూట్ జరుగుతూ ఉంటుంది. లంచ్ టైము, తర్వాత ఈవినింగ్ టైం అంతా ఒక దగ్గర ఉంటారు కాబట్టి బాగా కలిసిపోతారు. ఇన్ని నెలలు ట్రావెల్ చేసాం ఆల్రెడీ. మార్చ్ నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి షూట్ నడుస్తుంది. నౌ వి ఆల్మోస్ట్ ఇన్ ఆగస్ట్. ఎవ్రీ మంత్ 7-8 డేస్ కలిసి ఉంటున్నాం. వచ్చే మంత్ నుంచి ఎవ్రీ మంత్ 10, 12, 14 డేస్ కలిసి ఉంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు సండే కూడా అవును టెలికాస్ట్ కాబట్టి, సండే కూడా యాడ్ అయింది కాబట్టి అది కూడా జరిగిపోతుంది. అండ్ సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్. ఆడియన్స్ దగ్గర ఉండడానికి హ్యాపీగా ఉన్నా. ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తారు? నారాయణ స్వామి సార్ ఇస్ రెగ్యులర్ ప్రొడ్యూసర్ ఇన్ ద ఇండస్ట్రీ. వెబ్ సిరీస్ చేస్తున్నారు. అండ్ ఒక సీరియల్కి, ప్రతి సీరియల్కి ఒక బడ్జెట్ కన్స్ట్రెయిన్ ఉంటుంది. యునో తన ప్రాఫిట్ గురించి ఆలోచించకుండా మన షో ఎంత ప్రీమియంగా కనిపిస్తుంది అని ఆలోచించి తన స్వంత ఇన్వెస్ట్మెంట్ కూడా ఎంతో కొంత పెట్టారు. అండ్ దానివల్లే ఆ లొకేషన్స్ అమలాపురం దగ్గర వెళ్ళాము, రివర్ దగ్గర అన్ని వెళ్ళేసి మేము షూటింగ్ చేసాం. వెరీ ఎక్స్పెన్సివ్ షూట్స్ నడిచినాయి. అండ్ థ్యాంక్స్ టు హిమ్ అలాంటి క్వాలిటీ కూడా వచ్చింది. అంత ఖర్చు చేశారు కాబట్టి మొత్తం టీమ్ అండ్ క్రూ అవుట్డోర్లో ట్రావెల్ అయ్యాం కాబట్టి నారాయణ స్వామి సార్ వల్లే, నితిన్ సార్ మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వల్లే. సో ఎస్, బికాస్ ఆఫ్ దిస్ ద సీరియల్ ఇస్ కమ్ అవుట్ వెరీ వెల్. చాలా కడుపు నిండిగా ఆనందంగా ఉన్నా. ఇప్పటికే ఈ సీరియల్ అనేది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో బాగా జరుగుతుంది. కానీ మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఏమన్నా ఒక భయం ఏమన్నా ఉందా? ఎందుకంటే టోటల్ డిఫరెంట్ కదా క్యారెక్టర్. ఇది నేను ఈ బరువు నేను మోయగలనా, నేను మెప్పించగలనా, నేను విజయం సాధించగలనా, ఇట్లా అనిపించింది? ఏమన్నా డల్ అయిపోవటం కానీ అట్లా? అస్సలు లేదు. ఎందుకంటే నేను యాత సత్యనారాయణ సార్తో ఇందాక వర్క్ చేశాను స్వర్ణ ఖడ్గంలో. ఇది వచ్చేసి నార్మల్ తెలుగు మాట్లాడుతున్నాం ఈ సీరియల్లో. అక్కడ స్వర్ణ ఖడ్గంలో అర్క మీడియాతో ఈటీవీ కోసం నేను చేసిన సీరియల్లో అది పౌరాణికం తెలుగు చేశాము. ఓహో. పౌరాణికం తెలుగులో రోజుకి 100 to 150 పేజెస్ అ డే షూట్ చేసాము. నార్మల్ తెలుగు మాట్లాడిస్తాము కానీ పౌరాణికం తెలుగులో షూట్ చేయాలంటే డబుల్ ట్రిపుల్ స్ట్రెస్ అవుతుంది. అది కూడా నేను ఒక నార్త్ ఇండియన్ అమ్మాయివి, నేను ఇక్కడ ఈ రాజ్యంకి వచ్చేసి ఇక్కడ తెలుగు నేర్చుకున్నాను కాబట్టి. సో అక్కడ నేను యాతా సార్ స్కూల్లో మొత్తం షైన్ అయిపోయినా, సో ట్రైన్ అయిపోయినా. సో ఇక్కడికి వస్తే క్యారెక్టర్లో దిగాలి తప్ప, ఇన్వాల్వ్ అవ్వాలి తప్ప వేరే ఏమీ నర్వస్నెస్ లేదు నాకు. ఇప్పుడు కూడా మీరు 100 పేజీలు హార్డ్ గా ఉంది లేదు, నేను అలా ఆలోచించను. కానీ ఏ సీన్ అయినా సరే
ఏ సీన్ చేశానో ఆ సీన్ కంటే ఇంకా బాగా చేయాలి. నా ఎదురుగా ఎవరు ఆర్టిస్ట్ ఉన్నారో ఆళ్ళతో ఒక హెల్తీగా పోటీ పడాలి. హ్మ్. ఆళ్ళు చేస్తున్నారంటే నేను డబ్బులు బాగా చేయాలి అని ఆ ఒక మెంటాలిటీ ప్రతి సీన్‌కి ప్రతిరోజు నా మైండ్‌లో ఉంటుంది. ఓకే. మీరు సీరియల్‌లో మిమ్మల్ని మీరు చూసుకున్న తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఎపిసోడ్ చూసేసరికి ఇక్కడ ఒక ఫెస్టివల్ నడిచింది. నిజంగా కంటలో వాటర్ వచ్చేసింది. బికాజ్ నాకు 'బిగ్ బాస్' జర్నీ గానీ, దాని తర్వాత ఇక్కడ 'ఏ దేవి వరమో నీవు' చేయడం గానీ, వేరాళ్ళందరూ హ్యాపీగా నేను షూట్‌కొస్తున్నానని అలా ఆహ్, పారిపోయి వస్తే, నేను నా హౌస్ నుంచి బయటికి నా సూట్‌కేస్ తీసుకొని రావాలంటే, నా అబ్బాయి ఉన్నాడు 4½ ఇయర్స్. నా అమ్మాయి ఉంది 17 మంత్స్ ఇప్పుడు. ఇంట్లో నా మరదలుంటుంది. నాకు ఇద్దరు మమ్మీల్లాగా. నా మమ్మీ ఒక మమ్మీ అంటే, నా మరదలు కూడా నాకు అమ్మలాగానే. ఓహ్! అండ్ నా హస్బెండ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నా మరదలు కూతురు ఉంటారు. డిగ్రీ ఫినిష్డ్ అయిపోయింది. ఆళ్ళు కూడా నా పిల్లల్ని చూసుకుంటారు. సో, నా ఫ్యామిలీ నా ఆర్మీలా ఉంది. కానీ నేను ప్రతిసారి బయటికి రావాలంటే బెంగుళూరు నుంచి ఇక్కడికి నా సూట్‌కేస్ మోయాలంటే, నా అబ్బాయి రూమ్‌లోనే ఉన్నాడా అనేసి పోయేసి, చూసి, దాచుకుని ఇంటి నుంచి ఇలా దొంగలాగా బయటికి రావాలి. హుహు. ఆహ్, కానీ ఫ్యామిలీకి ఇట్లా దూరంగా వచ్చి పనిచేయడం అంటే దూరంగా ఎంత ఫ్యామిలీకి దూరం వచ్చి పనిచేయడం ప్రతి ఒక్కరు చేస్తారండి. చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి దూరం రావడం అంటే ఒక తల్లిగా నా గుండె ముక్కలు ముక్కలు అయిపోతది. ఇప్పుడు కూడా తనకు నేను పొరపాటు ఫోన్ చేస్తే, "మమ్మీ కहाँ हो? కబ్ ఆ రहे हो?" అంటాడు. హ్మ్. నాకు భయంతో ఫోన్ చేశాను. కానీ తను సెట్ అయిపోయాడు. నా మరదలు ఉన్నారంటే, నా మమ్మీ ఉన్నారంటే, నా అమ్మ నన్నెలా చూసుకుంటుందో ఇంకా నా పిల్లలకి ఇంకా డబ్బులు బాగా చూసుకుంటారు. సో, నాట్ ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్. బట్ స్టిల్ ఒక తల్లిగా నేను దూరం ఉండాలి కదా! హ్మ్. అండ్ ఇక్కడికొచ్చి కూడా కొన్నిసార్లు మధ్యలో ఒక గ్యాప్ పడతది. ఆర్టిస్ట్ కాంబినేషన్ దొరకలేకపోవచ్చు. ఓకే. సో, చాలా బరువు మోయాలి. అంటే నాకు నా చెమట్లతో సహా నా గుండె లిటరల్లీ పగిలిపోతుంది. అంతా సాక్రిఫైస్ చేసుకొని రావాలి. అండ్ ప్లస్ ప్రతిరోజు పెద్ద అవకాశాలు రావు. మన యెస్. యెస్. ఇండస్ట్రీలో. కెరీర్‌లో కూడా కొంచెం మనం ఆ! బ్యాలెన్స్ చేసుకుంటూ అవును. ఉండాలి. బ్యాలెన్స్ సో, చేసుకుంటూ ఆ బ్యాలెన్స్ ఉండాలి. ఉండాలంటే ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ. అవును. సో, ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది. గానీ నేనిక్కడ కరిగిపోతున్నా. పిల్లలు లేకుండా నేను ఉండలేకపోతున్నా. హ్యాండ్స్, లెగ్స్ కొన్నిసార్లు ఇలా ఫోల్డ్ అయిపోతున్నాయి. గానీ వీడియో కాల్‌లో చూస్తున్నాను, ఆటలాడుతున్నారు, మంచిగా తింటున్నారు. అన్నీ కరెక్ట్‌గా ఉంది కాబట్టి మళ్ళీ ధైర్యంగా హ్మ్. ఏదో ప్రేయర్ చేసుకొని అయిపోతది. 3, 4 డేస్ కోసమే మీరు వచ్చాను బిగ్ కదా బాస్‌లో అని. ఉన్నప్పుడు గాని, లేకపోతే ఇప్పుడు సీరియల్ షూట్‌లో ఉన్నప్పుడు గాని, ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏమన్నా వచ్చిందా? వెళ్ళలేక ఇక్కడ ఉండిపోయి బాధపడ్డ పరిస్థితులు ఎప్పుడన్నా ఉన్నాయా? నా బర్త్‌డేనే ఉండే బిగ్ బాస్ హౌస్ లోపల. అక్టోబర్ 10థ్‌కి. ఎప్పుడు నా బర్త్‌డే నా ఆయన్ని వదిలేసి 16, 17 ఇయర్స్ నుంచి నేను చేయలేదు. 16, 17 ఇయర్స్ నుంచి మేము ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌గా అయిన దాకా జొతగే ఉన్నాము. సో, థాట్ వాస్ ద థింగ్. అండ్ బై గాడ్స్ గ్రేస్ బయటికొచ్చిన తర్వాత ప్రతిరోజు బర్త్‌డే లానే ఉంది బిగ్ బాస్ తర్వాత. ఓకే. సో, ఇట్స్ ఓకే. సో, మీ సీరియల్ లైఫ్ ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళాలి. ఇంకా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ మీరు ప్లే చేయాలి. అలాంటి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. సో, మనం ఇంకొక టాపిక్‌లోకి వెళ్దాం. తమిళనాడు సీఎం విజయ్, త్రిష గురించి మీరు ఒక కామెంట్ చేశారు. అది కూడా చాలా వైరల్ అయింది. ఇది కరెక్ట్‌గా చెప్పారు. ఎందుకంటే చాలామంది అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే ట్రోలర్స్ మీరు అన్నట్టు పని పాట లేని ట్రోలర్స్ అందరూ కూడా వాళ్ళ కాంబినేషన్‌ని పెడార్థాలు తీసి చెడుగా మాట్లాడుతూ ఉన్నారు. సో, ఏం చెప్తారు వాళ్ళ గురించి మీరు? ఐ థింక్ మనకి ఒక చాలా ప్రౌడ్ మూమెంట్ అయింది. మేమందరూ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇండియా మొత్తానికి చూస్తే. విజయ్ గారు సీఎం అవుతే బికాజ్ ఏమంటారు యాక్టర్స్ అంటే ఆళ్ళ కెమెరా ముందే ఆళ్ళెందుకు రావాలి పొలిటిక్స్‌లో సక్సెస్ రాదు అని అలా అన్నీ అంటారు. హ్మ్. సో, మనలో ఒకరు యాక్టర్ పోయేసి సీఎం అయ్యారంటే అది మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ప్రౌడ్ ఫీల్ అయ్యే ఎసెన్స్. హ్మ్. నిజంగా ఒక జననాయకుడు వచ్చారని. హ్మ్. అందులో కూడా షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో ఇన్ని అవును. అచీవ్‌మెంట్స్. అంటే మేము 'నాయక్' అని ఒక మూవీ చూసాము. అందులో సీఎం అవుతారు కదా! అవును. అనిల్ కపూర్ గారు. ఇది మరీ సినిమాటిక్ సీఎం లాగా ఉన్నారు అనేసి కానీ ఆ సినిమా చాలా పెద్ద హిట్. హ్మ్. వన్ డే సీఎం. వన్ డే సీఎం. గానీ ఇప్పుడు వన్ డే సీఎం కాదు, వన్ టర్మ్ సీఎం వచ్చారు. వన్ టర్మ్‌లో జస్ట్ 1 మంత్‌లో, 1½ మంత్‌లో, 2 మంత్స్‌లో తను ఎంత గొప్ప పని చేస్తున్నారంటే అవును. నిజంగా మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. హ్మ్. అండ్ మేము తలపతి విజయ్ గారి గవర్నెన్స్ గురించి మాట్లాడాలి. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడొద్దు. హ్మ్. పర్సనల్ లైఫ్ ఇస్ పర్సనల్ లైఫ్.
అండ్ తన గవర్నెన్స్ చాలా అద్భుతంగా ఉంది. తన గవర్నెన్స్‌లో మీకు ఏమీ తప్పు దొరకట్లేదు. హ్మ్. కాబట్టి మీరు గుచ్చి గుచ్చి తన పర్సనల్ ఓకే. లైఫ్ వాళ్ళని గురించి ఇబ్బంది పెట్టాలంటే మాట్లాడకూడదు. గవర్నమెంట్‌లో ఏం లేదు కాబట్టి పర్సనల్ లైఫే. పర్సనల్ లైఫ్‌లో గుచ్చి గుచ్చి మాట్లాడడం, లేకపోతే పడేసి మాట్లాడడం తప్పు కదా! అండ్ అది కూడా ఒక అమ్మాయిని వాడేసి, హ్మ్. అది ఎవరైనా ఉండని, ఒక ఫిల్మ్ యాక్టర్ అయినా ఉండని, ఒక నార్మల్ అమ్మాయి అయినా ఉండని, లేకపోతే ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్‌లో డిస్టర్బెన్స్ వస్తాయి. హ్మ్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది. సో, తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి, తన గవర్నెన్స్ గురించి తొక్కి మాట్లాడొద్దు. కాంపిటీషన్ లాగా మాట్లాడండి. తన గవర్నెన్స్ గురించి మాట్లాడండి. అండ్ వి ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. తను ఒక సీఎంగా చాలా షార్ట్ టైమ్‌లో ఎన్ని చేంజెస్ తీసుకొచ్చారు. ఇన్‌ఫాక్ట్ మేమందరూ నేను చెప్పడానికి ఏం అవసరం లేదు. మనకు సాక్షిగా కనిపిస్తుంది. నెక్స్ట్ పీఎం మీరే అవ్వాలని కూడా చాలా రీల్స్ వస్తున్నాయి. నార్త్ ఇండియాలో అసలు 'తళపతి విజయ్' గారి సినిమానే చూడలేని జనాలొచ్చేసి నెక్స్ట్ సీఎం మీరవ్వాలి. మీలాంటోళ్ళు సీఎం అవ్వాలి. ఒట్టి పీఎం అవ్వకూడదనేసి జనాలే సాక్షిగా ఓకే. నిలుచుకున్నారు. మీరు 'త్రిష' గారితో కూడా యాక్ట్ చేశారు కదా! అవును. షీ ఈస్ వెరీ స్వీట్ గర్ల్. వెరీ స్వీట్ పర్సన్. చిల్డ్ ఔట్ అల్లరి పిల్లలా ఉంటుంది సెట్‌లో. ఓకే. తనొక సూపర్ స్టార్ లాగా యాటిట్యూడ్ ఉండదు. వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ నైస్ గర్ల్. హ్మ్. సో అండ్ 'త్రిష' గురించి ఎక్కడో అది అని చెప్పి మాట్లాడితే, మేము ఏ ఒక్క లేడీ గురించి, ఏ ఒక్క చిన్న అమ్మాయి గురించి కూడా అది అని మాట్లాడడం చాలా తప్పు. అది నేను యెస్. నిజంగా ఐ కండెమ్ థాట్. హ్మ్. ఇట్ మైట్ బి అ మిడిల్ క్లాస్ వుమెన్, లేకపోతే ఇట్ మైట్ బి అ స్మాల్ స్టేటర్ వుమెన్. ఎవరైనా లేబర్ క్లాస్ అయినా ఉండొచ్చు, ఎవరైనా గొప్ప వ్యక్తి అయినా ఉండొచ్చు, ఎవరైనా సూపర్ స్టార్ ఉండొచ్చు, పొలిటీషియన్ ఉండొచ్చు. గానీ అది అని మాట్లాడడం ఎవరితో అయినా తప్పు. మేము మన ఇంట్లో కూడా అమ్మాయిల్ని "రామ్మా ఇక్కడ, ఏంటమ్మా చేస్తున్నావు" అని అవును. మేము అంతా గౌరవించి మాట్లాడతాం. ఆ ట్రోలర్స్‌కి కూడా తెలుసు మన ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది కదా! అవును. సో అది అని మాట్లాడడం ఖచ్చితంగా రాంగ్. రాంగ్ అంటే దాన్ని ఖండిస్తాను. హ్మ్. వాళ్ళకి ఇంకే టాపిక్ లేదు కాబట్టి ఇక అవును. అది బాధగా ఫీల్ అయింది నాకు. అది అని వినలేకపోయాను. ఓకే. హ్మ్. సో, ఇంకొకటి 'బిగ్ బాస్' గురించి ఒకటి మనం మాట్లాడుకుందాం. 'బిగ్ బాస్‌లో' అగ్ని పరీక్ష జరుగుతుంది. అవును. సామాన్యులను కూడా ఒక పెద్ద పీట వేయాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు కూడా కామన్ పీపుల్‌ని కూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు జరుగుతుంది. ఇంటర్వ్యూస్ అవి జరుగుతా ఉంటాయి. దాంట్లో 'ఉప్పల్ బాలు' ఎపిసోడ్ మీరు చూసే ఉంటారేమో, ఒక కాంట్రోవర్సీ అయింది. పూర్తిగా చూడలేదు నిజంగా చెప్పాలంటే. కానీ రీల్స్‌లో అప్పుడప్పుడు చూస్తున్నాను. హ్మ్. అవును. ఇట్లా రీల్స్‌లో 'ఉప్పల్ బాలు' ఆయన కూడా అందరిలాగే అగ్ని పరీక్షకి వెళ్ళాడు. ఆ! నవదీప్ గారు చాలా ఇన్సల్ట్ చేసే విధంగా ఏమని చెప్పారు? అసలు నీకసలు ఏమొచ్చు? సమాజానికి ఉపయోగపడే వీడియోలు ఏమన్నా చేశావా నువ్వు? అసలు నీకేమీ రాదు. నిన్ను అసలు ఎవడు తీసుకోడు దీంట్లోకి? నువ్వు ట్రాన్స్‌జెండర్‌వా? సో, ఇలాంటి క్వెషన్స్ నాకు వేశారు. ఎవ్వరికీ జరగని అవమానం నాకు జరిగింది. నవదీప్ గురించి చెప్పాలంటే హిస్టరీ చాలా ఉంది. దాని గురించి ప్రజలందరికీ తెలుసు అని ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. అంటే జెండర్ గురించి మాట్లాడటం, నీ వీడియోలు ఎవడన్నా చూస్తాడని చెప్పి ఇట్లా ఈ ఇన్సల్ట్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు వెరీ ఫస్ట్ థింగ్ ఎవరైనా ట్రాన్స్‌జెండర్స్‌కి చూస్తే నాకు మనసులో జాలి యేస్తుంది. ఎందుకంటే ఐ యామ్ వైఫ్ ఆఫ్ డాక్టర్ అండ్ మోస్ట్ 10లో 95 ట్రాన్స్‌జెండర్‌లు ఎవరు ఉంటారు? ఒక్కరో ఇద్దరు నటిస్తూ ఉంటారు గానీ, 10లో 8, 95 ట్రాన్స్‌జెండర్స్ ఎవరు ఉంటారు? ఆళ్ళు ఏదైనా ఒక హార్మోనల్ బ్యాలెన్స్‌తో పుట్టారు. కాబట్టి అలా అవుతారు. ఒక్కరో హ్మ్. ఇద్దరు నటించొచ్చు గానీ, హ్మ్. సో ఆడు సో సమాజంలో ఆడు రిజెక్ట్ అవుతారు. రెగ్యులర్ జాబ్స్ ఇవ్వలేకపోతారు జనాలు. ఓహ్! నువ్వు కొద్దిగా ట్రాన్స్‌జెండర్‌లా ఉన్నావు. నేను నీకు ఆఫీస్‌లో జాబ్ ఇవ్వను. నీ గురించి అల్లరిస్తారందరూ. అల్లరించి సీరియస్‌నెస్ ఉండదు. ఏదో ఆడిని తగ్గించి చూడడము, ఆడి గురించి తగ్గించి మాట్లాడడము, హ్మ్. ఆడికి ఈక్వల్ రైట్స్ ఇవ్వలేకపోవడము, ఆడికి ఈజీగా గవర్నమెంట్‌లో కూడా జాబ్ రాకపోవడము, కార్పొరేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో పని రాకపోవడము, హ్మ్. ఆళ్ళకి ఛాలెంజెసే చాలా ఎక్కువ ఉంటాయండి పర్సనల్ లైఫ్‌లో. అవును. అడుగడుగునా వివక్ష ఉంటది వాళ్ళ పట్ల. అవును. అంటే ఈజీగా ఆళ్ళకి జాబ్ దొరకలేకపోవడము, యెస్. ఒక అమ్మాయికి లేకపోతే ఒక నార్మల్ అబ్బాయికి ఎంత ప్రిఫర్ చేస్తారో ఆళ్ళని ప్రిఫర్ చేయలేకపోవడము. సో, ఆళ్ళకి ఆల్రెడీ మెంటల్‌గా రిజెక్షన్స్ చాలా ఫేస్ అవ్వడము. తర్వాత సమాజంలో కొద్దిగా ఆళ్ళని పట్టేసి ఆళ్ళు ఎలా ఉన్నారో చూడ్డానికి అది చూసేసి జనాలు ఆళ్ళ మీద జోక్‌లేయడము. సో, ఆళ్ళకి పాపం ఆళ్ళ బాధలే చాలా ఎక్కువుంటాయి. ఆళ్ళలో చాలా కొంతమందుంటారు లీడర్‌షిప్ క్వాలిటీస్‌లో రావడము. ఒక వైట్ ట్రాన్స్‌జెండర్స్‌లో ఒక 4, 5 ఉంటారు. నిజంగా లీడర్స్ లాగా ఉండడము. అది చాలా ఫైట్ చేయాలాడు హ్మ్. లైఫ్‌లో హ్మ్. సర్వైవ్ అవ్వడానికి.
సో మన చెయ్యారా ఎంత అవుతుంది వాళ్ళని సపోర్ట్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి అని నాకు అనిపిస్తుంది. నేను ఆ పూర్తి ఎపిసోడ్ చూడలేదు, నవదీప్ది కానీ ఉప్పల్ బాలుది, ఎవరు కరెక్టో ఎవరు రాంగో చూడలేక అలా అని ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదంటారా? నేను చెప్పలేను, బికాస్ నేను ఆ ఎపిసోడ్ చూడలేదు. బట్ నేను ట్రాన్స్జెండర్స్ కి సపోర్ట్ చేస్తాను, నాకు మనసు కరిగిపోతుంది. బికాస్ నేను యాక్చువల్లీ ట్రాన్స్జెండర్స్తో చాలా క్లోజ్గా ట్రావెల్ చేశాను. నేను కర్ణాటకలో షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడు నా హెయిర్ డ్రెస్సర్గా ట్రాన్స్జెండర్స్ వచ్చారు. ఒక రాబర్ట్ అని అబ్బాయి వచ్చాడు, ఇంకొకటి మనీష్ అని అబ్బాయి వచ్చాడు. వాళ్ళు యాక్చువల్లీ అమ్మాయిలాగా ఇలా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని వస్తారు. సో బట్ లేదు, ఇప్పుడు నాకు అబ్బాయిలాగా మసలు రావట్లేదు బాడీలో, నేను అబ్బాయిలాగా ఫీల్ అవ్వట్లేదు, నేను ఏం చేయాలి, నేను ఇలా అమ్మాయిలానే ఫీల్ అవుతున్నాను అని వాళ్ళు బాధ చెప్పుకుంటే నేను వాళ్ళతో 15 days 20 days 1 month ట్రావెల్ అయ్యాను చాలా దగ్గరలో. బికాజ్ నాతోనే ఉన్నారు, అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాం. వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది. సో ఐ ఫీల్ మన చెయ్యారా, ఇప్పుడు దేవుడు మాకు ఇంత ఇచ్చారంటే మన చెయ్యారా ఎంత అవుతుంది, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలి. కనీసం వాళ్ళని ఒక తగ్గించి మాట్లాడకూడదు. మేము వాళ్ళకి హెల్ప్ చేయలేదంటే కనీసం నువ్వు బాగుండు ఏదైనా చేసుకునే లైఫ్లో అనేసి మేము ప్రోత్సహించాలి, వాళ్ళని తగ్గించి మాట్లాడతాను. ఇట్లా ఇన్సల్ట్ చేయొద్దంటారు. అయితే నవదీప్ ఏమంటారంటే అగ్ని పరీక్ష కాన్సెప్టే అది. మీ మీద నెగిటివ్ ట్రోల్ ఏదన్నా చేస్తే, మీ గురించి ఏదైనా నెగిటివ్ మాట్లాడితే నువ్వు ఎంతవరకు తట్టుకుంటున్నావు, నువ్వు ఎంతవరకు గట్టిగా నిలబడుతున్నావు. ఇప్పుడు ఒక బిగ్ బాస్ హౌస్లో వెళ్తే 10 రకాల మెంటాలిటీస్ ఉంటాయి, నిన్ను ఏడిపిస్తారు, నవ్విస్తారు. సో ఇవన్నీ ఉంటాయి, సమాజంలో కూడా ఉంటాయి. సో వాటికి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు, నీ బిహేవియర్ ఎట్లా ఉంది, వాటన్నిటిని మనసులో పెట్టుకొని లేదు నేను ఏదో చేయాలి ఆ తపన నీలో ఉందా లేదా, ఇది కదా అగ్ని పరీక్ష. ప్రతిదీ ఉంటుంది, దాన్ని ఫేస్ చేయాలి. అంతేగాని ఇట్లా బయటికి వెళ్ళి మీడియాలో విమర్శలు చేయడం కరెక్టా అని చెప్పి ఆయన కూడా కౌంటర్ ఇచ్చాడు. దీన్ని ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ అగ్ని పరీక్ష నా కళలో చూస్తే ఇట్స్ అగ్ని పరీక్ష, ఇట్స్ ప్రాపర్ కాంపిటీషన్ టు అనలైజ్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్, ఎవరు అందరికంటే స్ట్రాంగ్, టాస్క్లు ఎవరు నిలబడతారు, అండ్ ఎవరు మాక్సిమం ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తారు, అది కూడా ఒక యాంగిలే. కానీ ఒకటే మీటింగ్ లో ఒక 2 minutes లో అయినా 5 minutes అయినా, అండ్ ఒక క్లిప్పింగ్ చూశాను నేను, తను చెప్పాడు లేదు నేను ఇప్పుడు కొద్దిగా నా పర్సనాలిటీ ఇలా ఉంది, నేను సమాజానికి కొద్దిగా జోక్లు వేసుకుని నేను వైరల్ అవుదామని చూస్తున్నానని ఎక్కడో చెప్పారు కదా. అవును, అదే చెప్పారు కదా. అవును. అండ్ నేను ఊరికి ఇలా చూస్తుంటే రీల్స్లో ఎక్కడో కనిపించింది, నాకు వర్డ్ టు వర్డ్ తెలీదు. కానీ ఇప్పుడు తనకి ఆ రూటే సెట్ అయింది, లైక్ ఐ టోల్డ్ యూ. సో నాకైతే తన మీద జాలి వేస్తుంది. తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలి, తను బిగ్ బాస్ లాంటి షోకి పోవాలి. మేబీ 1 week ఉంటాడు, మేబీ 1 month ఉంటాడు, చెప్పలేం. కానీ ట్రాన్స్జెండర్స్లో ఉప్పల్ గారికి ఇవ్వలేదంటే కూడా వేరే ట్రాన్స్జెండర్స్లో కనీసం ఒక్కరో ఇద్దరికి ఛాన్స్ ఇవ్వాలి. గతంలో కూడా కొంతమంది ట్రాన్స్జెండర్స్ వచ్చినట్టున్నారు కదా. అవును, ఆ 1 or 2 ట్రాన్స్జెండర్స్కి లైఫ్ ఇవ్వాలి. ఉప్పల్ బాలు గారే కాకుండా నేను ఓవరాల్ ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడుతున్నాను. నాకు ఉప్పల్ బాలు గారు పర్సనల్గా తెలీదు, కానీ తన్ని కూడా చూస్తే నాకు జాలి వేసింది. తను కూడా గ్రో అవ్వాలి, ఎక్కడైనా బాగుండాలని అనిపిస్తుంది. సో మీరు బిగ్ బాస్లో ఉండొచ్చారు కాబట్టి అడుగుతున్నాను, బిగ్ బాస్ అంతా చాలా జెన్యూన్గా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందా, లేకపోతే ఏమన్నా? చాలా ట్రాన్స్పరెంట్ గానే జరుగుతుంది. కావాలని ఒకళ్ళని పక్కన పెట్టడం, కావాలని ఒకళ్ళని పైకి లేపడం, ఇట్లా ఏమన్నా జరుగుతుందా? అది గ్రూపిజం అవుతుంది కదా. మీకు గ్రూపిజం? మాలో గ్రూపిజం కాదు, నా గ్రూపే మిగిలిలేదు, నాకే మ్యాక్సిమం టార్గెట్ చేస్తున్నాను. ఒంటరిగా నేనే నించుకుంటాను అని నిర్ధారించి ఎలా అయినా చస్తే అయినా నేను నించుకోవాలనేసి ఇంట్లో నేను ఫస్ట్ అండ్ ఫర్ డిసిజన్ తీసుకుపోయాను, ఇది నా జీవితం అగ్ని పరీక్షవి అనేసి. అంటే బయట నుంచి ప్రేక్షకులు ఓటింగ్ని కూడా పక్కన పెట్టి వీళ్ళని ఉంచుదాం, వీళ్ళని తీసేద్దాం, ఇలాంటివి ఏమైనా జరుగుతాయా? తెలీదు, చెప్పడం కష్టమే. నాతో అయితే నేను రక్త పెట్టేసాను అక్కడ ఉండడానికి. నాకైతే అట్లాంటి ఏంటి బ్యాక్ ఎండ్ సపోర్ట్ అస్సలు లేదు. అండ్ నేనైతే ప్యూర్ జెన్యూనిటీ మీదనే నేను నించుకున్నాను టాప్ 5 దాకా. ఐ విష్ నాకు ఎవరైనా సపోర్ట్ చేసి నాకు ఒక ట్రోఫీ ఇచ్చి ఉంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. అంటే మీ విషయంలో ఏమన్నా ద్రోహం జరిగింది, మోసం జరిగిందా, ఆ ఫీల్ ఉందా మీకు? నాకు నేను ప్రతి ఒక్కటి జరిగితే నేను ఆ రోజు వదిలేసి దాని తర్వాత నేను ఆధ్యాత్మికంగా లైక్ స్పిరిచువల్గా నేను ట్రావెల్ అయిపోతాను, హ్యాపీగా నేను ట్రావెల్ అయిపోతాను. నేను దీన్ని కూడా ఛాలెంజ్గా తీసుకుని ముందెళ్తాను. నాకు ఇలా ద్రోహం జరిగింది, ఇలా నెగిటివ్ జరిగింది, నాకు లైఫ్లో ఇలా చేశాడని నేను ఏం గుర్తే పెట్టుకున్నాను. నా నేచర్ అట్లా, ద్రోహం జరుగుంటుంది, నెగిటివ్ జరుగుంటుంది, నేనే టార్గెట్ అయి ఉంటాను, కానీ నేను ఆ అన్ని ద్రోహాల కంటే నేనే పెద్దదానివి అని నేను మెంటలీ ఫిక్స్ అయిపోయి నేనే కొడతా అని ముందు పోతాను. దట్స్ వెరీ గుడ్ క్వాలిటీ. అవును, నేను నెగిటివ్ క్యారీ చేయను.
నెగటివ్ క్యారీ చేసి బ్రతికితే పాజిటివ్ ఎప్పుడు ఆలోచిస్తారు, Hmm. ఎప్పుడు పెరుగుతారు, ఎప్పుడు మంచిది చేస్తారు, ఎప్పుడు వాట్ టు సే వెన్ విల్ యూ బ్లాసమ్, ఇఫ్ ఐ హ్యావ్ టు సే ఇన్ ఇంగ్లీష్, వెన్ విల్ యూ బ్లాసమ్, యూ డోంట్ హ్యావ్ ద టైమ్. నెగిటివ్లోనే కొరికి మేము చచ్చిపోతాము. సో వీ షుడ్ నాట్ టేక్ నెగిటివిటీ. నాకు ఎవరైనా మంచోళ్ళు కాదు అని అనిపిస్తే నేను దూరం అయిపోతాను తప్ప నేను వేరే ఏమి చేయను. నేను నా లోకంలో హ్యాపీగా ఉంటాను. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నటువంటి వాళ్ళకి ఫైనల్గా మీరు ఏమైనా చెప్తారా, ఏమైనా సజెషన్ ఇస్తారా వాళ్ళకి? బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? గుండెని రాయి చేసుకుని లోపల వెళ్ళండి. అంతేనా? ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, అన్నిటికీ దూరంగా ఉంటారు. గుండెని రాయి చేసుకుని వెళ్ళండి. అండ్ మీరు వేరే వాళ్ళ సంగతికి వెళ్ళకండి. మీ సంగతికి వస్తే అసలు వదలకండి. అందులో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, లవ్స్ ఇవన్నీ న్యాచురల్గా. లవ్స్ అన్ని లవ్సే అండి. ఏం లవ్స్ కెమెరా ముందు లవ్. కెమెరా ఉందేనా? నాకేం బయటకు వెళ్తే మళ్ళీ హాయ్ బాయ్లేనా? అదేంటి లవ్ నాకైతే అప్పుడు కూడా అర్థం కాలేదు, ఇప్పుడు కూడా అర్థం అవ్వదు. బిగ్ బాస్ లవ్వే. టీఆర్పీ లవ్ లాగా అది కూడా ఇద్దరు చేసుకునే టీఆర్పీ అడ్జస్ట్మెంట్ తప్ప ఐ డోంట్ Okay. థింక్ ఇట్స్ ఎనీథింగ్. అంటే ఆ కపుల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రేక్షకులు. ఎవరండి బిగ్ బాస్ పేరులో పెళ్లి చేసుకున్నారు? 9 బిగ్ బాస్లు అయిపోయినాయి. ఒక్క కపుల్ చెప్పండి మీరు. అంతే. ఒక్క కపుల్ ఎట్లా బ్రతుకుతారంటే బిగ్ బాస్ హౌస్ లోపల ఊపిరి లేని చచ్చిపోతారు. ఒక్కరినొక్కరు ఒక్క సెకండ్ కోసం వదిలితే అన్ని డ్రామాలు ఉంటాయి. కానీ దేశముద్రులు కదా. సో ఇట్స్ ఓకే, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అంతే. కానీ నేనైతే ఆ లవ్స్ ని సపోర్ట్ చేయను. నాకు అంత వైడ్ మైండ్ లేదు నాది. ఓకే, Yes. సో మీ సీరియల్ ఇంకా అద్భుతంగా ముందుకెళ్ళాలి. Yes, ఇంకా thank గొప్ప you. గొప్ప క్యారెక్టర్లు. నాకు ఆ క్యారెక్టర్ చూస్తుంటే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ గుర్తొస్తా ఉంటుంది. ఆ Thank you. చీరకట్లు అంత Thank you. సీరియస్నెస్ గా. Thank వెరీ you. నైస్. నిజంగా సంజన Thank అన్న, బిగ్ బాస్ సంజన నేనే కాదు, చాలా మంది అట్లాగే అనుకుంటున్నారు. థ్యాంక్ యూ వలి గారు, మీ ప్రేమ కోసం థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. ఇలాంటి గొప్ప క్యారెక్టర్లు ఇంకా చాలా చేయాలి. థ్యాంక్ యూ. మంచి సినిమా చేయాలి నేను. స్ట్రాంగ్ రోల్ సినిమా ఆఫర్స్ వస్తున్నాయా? వస్తున్నాయి, మాటలు నడుస్తున్నాయి, బట్ ఏం ఫైనలైజ్ కావట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ మై ఫస్ట్ అడుగు సెకండ్ ఇన్నింగ్స్ కి సినిమాలో వెళ్ళాలంటే. సో ఇప్పుడు జియో హాట్స్టార్ లో, స్టార్ మాలో, ప్రైమ్ టైమ్ లో ఫస్ట్ అడుగుతో సీరియల్స్ లో, టెలివిజన్ ఇండస్ట్రీలో మొదటి అడిగే చాలా గొప్పగా పడింది. మొదటి అడిగే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కాబట్టి చాలా మంది సినిమా డైరెక్టర్ల కళ్ళల్లో కూడా మీరు ఆల్రెడీ పడిపోయి ఉంటారు. గొప్ప క్యారెక్టర్లు వెయిట్ చేస్తున్నాయి. అవును. సో సినిమా కూడా అదే బాధ్యతగా, అదే వెయిటేజ్ గా ఒక రోల్ వస్తేనే అడుగు పెట్టాను. కంగారు పడి ఏదో కనిపించాలి అని ఫస్ట్ అండ్ ఫాల్ కంగారే లేదు. నాకు షూటింగ్ అయిపోతే ఎప్పుడు ఇంటికి వెళ్తానబ్బా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, నాకు నా ఫ్యామిలీ లాగుతూ ఉంటుంది, పిల్లలు లాగుతూ ఉంటారు ఇంటికి పోవడానికి. ఇందులో నాకు స్ట్రాంగ్ క్యారెక్టర్ పడితేనే ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ అడుగు పెట్టాను. లేకపోతే కంగారు లేకుండా హ్యాపీగా ఏ దేవి వరమో నీవు షూటింగ్ ఎంజాయ్ చేస్తూ మంచి రోల్ పడడానికి దేవుడికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.